అందరికీ నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందని ఈ రెసిపీని పరిచయం చేస్తున్నాను. దీనికి ఒక గ్రిల్కి సరిపడా మయోనస్ వేసి చూపిస్తున్నాను. అదేవిధంగా ఒక తండూరికి సరిపడా గ్రీన్ చట్నీ కూడా దీంతో పాటు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చి చేరుతుంది. సరే, ఇక మరెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం మయోనైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక గ్రిల్కి సరిపడా మయోనైస్ చేసి చూపిస్తున్నానండి. సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఒక బౌల్లో ఎగ్ కొట్టి పోసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ పెట్టుకోండి. ఇందులో 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోండి. 10 మిరియాలు వేసేసుకోండి. అదేవిధంగా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఎగ్గు మిశ్రమాన్ని ఇందులో బాగా మిక్స్ చేసుకొని వేసేసుకోండి. ఒక 30 సెకండ్లు మిక్సీలో తిప్పుకుందాం. పావు టీ స్పూన్ షుగర్ వేసేసుకోండి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. నేను ఈ మయోనైస్కి 50 ml ఆయిల్ తీసుకున్నానండి. మీరు 50 ml ఆయిల్ తీసి పెట్టుకొని మధ్య మధ్యలో 30 సెకండ్స్ తిప్పుతూ ఆపుకుంటూ 2 టీ స్పూన్ల చొప్పున ఆయిల్ వేసుకుంటూ ఈ మయోనైస్ చిక్కబడే వరకు మిక్సీ జార్ వేడెక్కకుండా మనం తిప్పుకుందాం. మళ్ళీ 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 30 సెకండ్స్ తిప్పుకొని ఇప్పుడు చూద్దామండి. మూత తీసి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకొక 30 సెకండ్స్ మనం మిక్సీ పట్టుకుందాం. మనము ఒక గ్రిల్కు సరిపడా మయోనైస్ సిద్ధం చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా మనకి మయోనైస్ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో క్లీన్ చేసుకొని మనం గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ విధంగా మనం సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకాసేపు ఆగితే కాస్త ఈ మయోనైస్ చిక్కబడుతుంది. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకు నేను 1 ఇంచి సైజులో అల్లం తోలు తీసి పెట్టుకున్నానండి. అది కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. అదేవిధంగా 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా మనం తోలు తీసి పెట్టుకున్నామండి. అది కూడా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకుందాం. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ అండి. కారంగా ఉంటే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న దబ్బ పచ్చి కొబ్బరి కట్ చేసి వేసేసుకోండి. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నానండి. చిన్న సైజుగా ఉంటే ఒకటి వేసుకోండి. మీడియం సైజు ఉంటే అందులో సగం వేసేసుకోండి. అదేవిధంగా పుదీనా అరకట్ట పుదీనాని నేను కాడలతో పాటు కట్ చేసి వేసుకుంటున్నాను. కాడలతో పాటు కట్ చేసి వేసుకోవడం ద్వారా మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మీకు నచ్చకపోతే ఆకులు ఉరికే తుంచి వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ పుదీనాని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసుకోండి.
రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. 2 టీ స్పూన్లు పెరుగు వేసేసుకోండి. పావు దబ్బ నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మనం బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన గ్రీన్ చట్నీ కూడా సిద్ధం చేసుకున్నామండి. ఇక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవటానికి మనం అన్నీ సిద్ధం చేసుకున్నట్టే. చూడండి, గ్రీన్ చట్నీ మైయోనైస్ వేసుకోండి, ప్యాన్ పెట్టేసుకోండి, 2 గుడ్లు కొట్టి ఒక బౌల్లో పోసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఈ సాల్ట్ ఎగ్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. నేను నెయ్యితో ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అద్భుతమైనటువంటి రుచిని ఆస్వాదించండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎగ్గు జనను ప్యాన్లో పోసేసుకుందాం. బాగా ప్యాన్ మొత్తం అమర్చుకొని 2 పీసులు బ్రెడ్ తీసుకోండి, పెట్టుకోండి. ముందుగా మయోనైస్ వేసేసుకుంటున్నాను, మీరు వేసుకోండి. అదేవిధంగా గ్రీన్ చట్నీ మరో పీస్ పైన గ్రీన్ చట్నీని పూసేసుకొని 4 వైపులా ఈ విధంగా మడుచుకుంటూ శుద్ధంగా 4 వైపులా మడిచేసుకోండి. మడిచి దీన్ని 2గా మళ్ళీ మడుచుకొని మధ్యకి తీసుకొని బాగా 2 వైపులా బాగా కాల్చుకోండి. లో ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. నేను మరొక బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి నేను ఆయిల్ వాడుతున్నాను. 2 గుడ్లు కొట్టి బౌల్లో పోసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ ఎగ్గు జనలో సాల్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లో చుట్టూ అమర్చుకోండి, బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా. అదేవిధంగా 2 బ్రెడ్ పీసులు తీసేసుకొని ఇందాక ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా పెట్టేసుకొని ఒకవైపు మయోనైస్, మరోవైపు గ్రీన్ చట్నీ పెట్టి 4 వైపులా మడుచుకుంటూ కేవలం లో ఫ్లేమ్లో మాత్రం మీరు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని సిద్ధం చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. అద్భుతమైనటువంటి, రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటిది కూడా మీకు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని పరిచయం చేస్తున్నాను. తప్పక మీరు ట్రై చేయండి. మరో అద్భుతమైనటువంటి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.